వెల్కమ్ టు ది చందు రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్లు టీడీపీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలని బహిరంగంగా అభ్యర్థించారు. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేయాల్సిందే. మాకు ఒక కోరిక సార్, నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు, ఏం తక్కువ ఉంది ఆయనకి? నారా లోకేష్ యువగలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమలదండగా ఉప్పుంది, కార్యకర్తల రోమాలు నీకపరిచాయి. ఇదే సమయంలో జనసేన వర్గీయులు కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయండి, పవన్ కళ్యాణ్ ను సీఎం చేయండి అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్ళకి జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. మీడియా ముందు ఎవరు బహిరంగ ప్రకటనలు చేయవద్దని, వ్యక్తిగత అభిప్రాయాలను బయటకు వెల్లడించవద్దని స్పష్టం చేసింది. ఈ అంశంపై అత్యుత్సాహం వద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. కూటమి నేతల మధ్య చర్చల అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. లోకేష్ కు ఈ హోదా ఇవ్వడం ద్వారా పార్టీ భవిష్యత్తుకు మేలు జరుగుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇది టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన అంశంగా మారింది. అయితే పార్టీ అధిష్టానం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చే అంశం టీడీపీలో అంతర్గత చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇది కూటమి రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేయగలదని విశ్లేషకులు అంటున్నారు.